ఇక చాలా మందికి త్వరగా ఇంద్రియం విడుదల అవటం, ప్రీమేచర్ ఎజాక్యులేషన్ వచ్చే వాళ్ళు చాలా మందికి ఆ రోజు పరిస్థితిని బట్టి ఉంటది. ఉదాహరణకి ఒక మనిషి మామూలు కంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ అయ్యాడు అనుకోండి, ఎక్కువ ఉద్రేకపడ్డాడు అనుకోండి, ఆ మనిషికి తొందరగానే ఇంద్రియం విడుదల అయ్యే అవకాశం ఉంటది. క్విక్ ఎజాక్యులేషన్ ఈజ్ మోర్ కామన్ వెన్ సంబడి ఈజ్ మోర్ ఎక్సైటెడ్. రెండోది, అవతలేపు పార్ట్నర్ కనుక చాలా ఉద్రేకపరచగలిగే స్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి తొందరగా విడుదలైపోతుంటది. మూడోది, ఒక అనుకూలంగాని పరిస్థితుల్లో, ముఖ్యంగా ఇది పెళ్లి కాని వాళ్ళకి అప్లై అవుతుంటది. అనుకూలంగాని పరిస్థితుల్లో సెక్స్ చేయటానికి పోయినప్పుడు మనకు పావుగంటే టైం ఉంది, లేకపోతే ఎవరైనా వస్తారు అని అనిపించినప్పుడు వాళ్ళందరికీ శీఘ్రస్ఖలనం ఉంటూనే ఉంటది. ఇది కాకుండా చోరీ మామలా అంటారు దీన్ని. అంటే పెళ్లి కాకముందు చేసే సెక్స్ చాలా మందికి అదే దొంగతనంగా చేస్తుంటారు, భయంతో చేస్తుంటారు, పట్టుబడతా నేను భయంతో చేస్తుంటారు. ఇది కూడా త్వరగా కారిపోవటానికి కారణం. ఇక మనం ఎన్నాళ్ళ తర్వాత సెక్స్ చేశామనేది కూడా త్వరగా కారిపోవటాన్ని నిర్ధారణ చేస్తుంది. ఉదాహరణకు ఒక మనిషి 10 రోజుల పాటు సెక్స్ చేయకుండా ఉన్నారనుకోండి, ఏదో పెళ్ళయిన తర్వాత భార్య పుట్టింటికి వెళ్ళింది, 10 రోజుల తర్వాత తిరిగి వచ్చింది, మొదటిసారి చేసేప్పుడు అందరికీ తొందరగానే ఇంద్రియం విడుదల అవుతుంది, క్విక్ ఎజాక్యులేషన్ వస్తాయి. అది జబ్బు కింద కాదు, అది పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చేదే.